కంపారిజన్ వస్తుంది, అన్యాయం అనిపిస్తుందా లేదా? మీరు పేదవాడుకోమో 2 సెంట్ల భూమి ఇస్తారు, అక్కడికి ఈ అధికార భవంతిలో ఒక బాత్రూమ్ సైజ్ కూడా ఉండదు. ఇప్పుడు ఆ బాత్రూమ్కు 12 లక్షలు నస్తున్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా డిస్ప్యూట్ ఏం చేయలేదు. ఫిగర్స్ 13.5 lakhs సార్ ఒక్క కమ్మోడుకు. అంత అవసరమా? మన గాలి జనార్దన్ రెడ్డి బంగారంతో కమ్మోడ్లు చేయించుకున్నాడు అన్నప్పుడు విన్నాం. ఆయన డబ్బులు కాబట్టి ఆయన డబ్బులు కూడా చేయించుకోకూడదు అంట నేను. ఈవెన్ ఆయన డబ్బులు అయినా కూడా కాన్స్పిక్వస్ కన్సంప్షన్ అనేది, కాన్స్పిక్వస్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనేది నేరం. నాకున్నది కదా అని నేను బంగారంతో కమ్మోడు చేయించుకుంటా అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఈ సొంత డబ్బులేనా? దాన్ని ఇంకా వేరే రకాలుగా ఉపయోగించుకో. లగ్జరీస్ని ఎలో చేస్తారు, కానీ బియాండ్ అ పాయింట్ లగ్జరీస్ కూడా అది చాలా. అందులో ఇదే థింగ్ మీరు అన్నట్లు ప్రజల సొమ్ముతో 13 లక్షల కమ్మోడు అవసరమా? అన్యాయమే కదా అది. డెఫినెట్గా అదే. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. ఇదేవల్ల సీఎం క్యాంప్ ఆఫీస్ కొరకే కూడా వాడుకునే వాళ్ళం అంటే, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో కమ్మోడు 13 లక్షలు ప్రజల సొమ్ము పెట్టడం న్యాయమా? సో ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు. వైసీపీ ఇప్పుడు ఒక సమర్థించుకునే క్రమంలో ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు క్లెయిమ్ ఏంటి అది? రేపు అవును సీఎం ఉపయోగించుకునేవాడు కావచ్చు, ఉపయోగించుకొని నేను అభ్యంతరం లేదు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఉండాలి. కానీ ముఖ్యమంత్రి 13 లక్షల కమ్మోడే కావాలా? సో అది కదా క్వశ్చన్. సో దెర్ ఇస్ ఎ లిమిట్ టు ఎనీథింగ్ కదా. సో అది కూడా మీరు ముఖ్యమంత్రి కార్యాలయంగానే కట్టి ఉంటే, మాది విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, మేము ముఖ్యమంత్రి కార్యాలయం ఇక్కడ నిర్మించుకుంటున్నాం అని నిర్మించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య కూడా వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలాగే ఒక నిర్మాణం కృష్ణానది ఒడ్డున ప్రజావేదిక నిర్మాణం జరిగింది. చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన ప్రజావేదిక నిర్మాణం ప్రభుత్వ భవనం. అది ఒక తీర ప్రాంతంలో, నదీ తీర ప్రాంతంలో కట్టారు. పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా కట్టారని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే మొట్టమొదటి కలెక్టర్ల సమావేశం అక్కడే పెట్టి ఇక ఈ బిల్డింగ్ ఉండదు, మీరు కూర్చున్న బిల్డింగ్ కూల్చివేస్తామని ప్రకటించాడు. ఆ రోజు కూడా మీరు నా యూట్యూబ్లో వీడియో కూడా ఉంటుంది, ప్రజావేదిక మీద 8 లక్షల మంది చూశారు. ఆ రోజు కూడా చెప్పాను, నిజంగానే ముఖ్యమంత్రి నిబద్ధత ఉంటే కృష్ణా తీర ప్రాంతంలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలని తొలగించాలి. అది ప్రజావేదిక కూల్చివేతతో మొదలైతే అది పర్యావరణపరమైన నిర్ణయం అనుకుంటాం. కాకపోతే అది రాజకీయ కక్షతో తీసుకున్న నిర్ణయం అనుకోవాల్సి ఉంటుంది. అది గీట్రాయ్ అని ఆ రోజు చెప్పాను నేను, ప్రజావేదిక కూల్చిన రోజు చెప్పాను. అయినా కూడా అక్రమ నిర్మాణాలు, ప్రైవేట్ నిర్మాణాలు తొలగించినా ఇది ప్రభుత్వ డబ్బులతో కట్టిన భవనం 7 కోట్లతో కనుక దాన్ని ఏదో ఒక రూపంలో కట్టకూడదన్నది నిజం. కానీ ప్రభుత్వమే పర్యావరణ నిబంధన ఉల్లంఘించడం అన్నది నిజం, తప్పు. కానీ కట్టారు కదా, మరి ఇది 7 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారు కనుక దాన్ని ఏదో రూపంలో ఉపయోగించుకోవడం ఒక ఎత్తు. లేదు ప్రైవేట్ వారికి మేమేం చెప్తాం, ప్రభుత్వమే తప్పులు చేస్తే క్రెడిబిలిటీ ఏముంటుంది అనుకున్నారా? దాని ప్రభుత్వ భవనాన్ని కూల్చడంతో మొదలుపెట్టి తీరం ప్రాంతంలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలు కూలుస్తామని ఏవి కూల్చారు చెప్పండి నాకు? ప్రజావేదిక తర్వాత ఒక్కటంటే ఒక్క అక్రమ నిర్మాణాలు కూల్చలే. అందువల్ల అది క్లియర్గా ఆ రోజు నేను చెప్పిన గీట్రా ఏంటి, మీరు కృష్ణానదీ తీరాన ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలు కూలుస్తారని ఆ రోజు మాట ఇచ్చారు కూడా. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదంటే రాజకీయ కక్షతో చేసిందే కదా. అంటే కృష్ణానదీ తీరంలో ప్రభుత్వ భవనం ప్రజావేదిక కడితే తప్పైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఋషికొండలో సముద్ర తీరాన కడితే రైట్ అవుతుందా? అయితే ఒక వాదన ఏంటంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉన్నాయి. అనుమతులు మరి ఏ రకంగా ఇచ్చారు? అయితే అక్కడ ఇదివరకు పున్నమి గెస్ట్ హౌస్లు ఉన్నమాట నిజం. అంటే మన దేశంలో చాలా పర్యావరణ నిబంధనలు మనం ఉల్లంఘిస్తూ ఉంటాం. కానీ ఇండిపెండెంట్గా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సిఆర్జెడ్ నిబంధనలకు అది అనుమతిస్తుందా? సముద్ర తీర ప్రాంతంలో అలాంటి భారీ నిర్మాణాలు కట్టచ్చా? ఎందుకంటే మనం చూసాం కదా కేదార్నాథ్ వరదలు ఎందుకు వచ్చాయి, మీరు నదీ తీర ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్ళి భారీ నిర్మాణాలు కట్టారు. అందువల్ల సెన్సిటివ్ ఇకలాజికల్ ప్రాంతంలో అంతటి భారీ నిర్మాణాలు కట్టవచ్చా? అంతకుముందు ఉన్నాయి కదా బిల్డింగ్లు, వాటి ప్లేస్నే కట్టినామని అనొచ్చు. కానీ అది ప్రభుత్వమే చేయవచ్చా? ఇప్పుడు ఆ రోజు జగన్ ప్రజావేదిక కూల్చినట్టు చంద్రబాబు నాయుడు ఋషికొండ ప్యాలెస్లను కూలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంగీకరిస్తుందా? అందువల్ల తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అయితే ఇంకా పెద్ద తప్పైతే, అదేదో పర్యాటక భవనం ఏపీ టూరిజం కొరకు దానిపైన మేము 400 కోట్లు ఖర్చు పెట్టాం, రేపు 4000 కోట్లు సంపాదిస్తామన్నా లాజిక్ ఉంటుంది. ఇంకా కనీసం టూరిజం అనేది మరి మేము అంత భారీ ఎత్తున ఖర్చు పెట్టాం, ఇంటర్నేషనల్ టూరిస్ట్ సెంటర్ కదా డెవలప్ చేస్తాం, విశాఖలో టూరిజం పెరుగుతుంది, అందుకొరకు కట్టామంటే లాజిక్ ఉంటుంది. అవును మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకున్నాం, అవసరమైతే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముఖ్యమంత్రి అక్కడి నుంచే పరిపాలన చేసేవారేమో,
గవర్నర్ వచ్చినప్పుడు ఉండాలి, రాష్ట్రపతి వచ్చినప్పుడు ఉండాలి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధులు ప్రజల సొమ్ముతో విలాసాలు చేయడం ఇట్ ఇస్ ఎ క్రిమినల్ యాక్ట్ అవుతుంది, నేరం అవుతుంది, ఎట్టి పరిస్థితులు అంగీకరించకూడదు. ఇంకా మీరు ప్రభుత్వము టూరిజం కొరకు పెట్టిన అన్నా నేను అర్థం చేసుకుంటా. అవునయ్యా, మరి ఇంటర్నేషనల్ టూరిస్టులను అట్రాక్ట్ చేయాలంటే ఆ రకమైన ఫెసిలిటీస్ ఉండాలి కదా. అంతర్జాతీయ పర్యాటక భవనంగా మేము దాన్ని డెవలప్ చేసామంటే అప్పుడు వేరే క్వశ్చన్లు వస్తాయి. వయబిలిటీ ఉందా, పెట్టిన డబ్బులకు రిటర్న్ వస్తుందా, రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI ఎంత, ఆ లెక్కలు వేరే. అంటే ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 500 కోట్లు రావాలి కదా టూరిజం ద్వారా. కానీ ఈ రకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్, ఇవన్నీ బ్రిటిష్ రాయల్ యాక్టివిటీ, వలసవాద దృక్పథం. రాజుల కాలంలో రాజప్రాసాదాలు, రాజుల భవనాలు ఉండేవి. సో అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా దీనిపైన ప్రజల ముందు అన్ని వివరాలు పెట్టాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన ఏంటంటే ఆ పక్కన గంటా శ్రీనివాసరావు 6 ఎకరాల భూమి ఉంది, ఆయన ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నాడు, మేము అది లాక్కున్నాడు కనుక ఆయన కోపం వస్తున్నది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తీసుకున్నది కనుక కోపం వస్తుంది. డెఫినెట్గా గంటా శ్రీనివాసరావు ఒకవేళ నాకు తెలియదు అక్రమంగా సముద్ర తీరాన 6 ఎకరాల భూమి కనుక ఆక్రమిస్తే ఆయన మీద చట్టబద్ధంగా చర్య తీసుకోవాల్సిందే. అందువల్ల కానీ అలా అప్పుడు గంటా శ్రీనివాసరావు ఋషికొండకు విలేకరులను తీసుకొని పోయాడు కనుక మేము అది అంటామంటే కలవదు కదా. ఆయన ఋషికొండకు విలేకరులను తీసుకొని పోయినా పోకపోయినా, ఆయన పర్సనల్ గర్జుతో పోయినా, అల్టిమేట్గా ఋషికొండలో ఏం జరిగింది, ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు, ఇది ఏ పర్పస్ కొరకు ఖర్చు పెట్టారు, ఇంతటి విలాసాలు రాజలాంఛనాలు ప్రజాస్వామ్యంలో అంగీకరించబడతాయా, ఇది ప్రధానమైన ప్రశ్నగా ఉంటుంది. ఎవరైనా భూములు ఆక్రమిస్తే దాన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా